మాత్రం విచారణ కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు పవన్. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. ఇటు మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సృజన్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సృజన్, ఏంటి అసలు అంటే టాలీవుడ్ పైన ఇంత పెద్ద ఎత్తున గతంలో మనం ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ఒకరిద్దరు ఏదో అప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అవుతే లేదంటే ఏదైనా వాళ్ళకి సంబంధించి కంప్లైంట్స్ వస్తేనో ఏదో ఆ విధంగా జరిగిన పరిస్థితి కనిపించేది. కానీ ఏకకాలంలో ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా దాడులు ఎట్లా చూడాలి, ఏంటి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మనకి ఎగ్జాక్ట్గా 1.5 year క్రితం ఇదే మైత్రి మూవీస్ మీద ఐటీ దాడులు అనేవి జరగడం జరిగింది. అంటే అప్పట్లో 1-2 రోజులు జరగాల్సిన ఐటీ దాడులు అనేవి విదేశీ పెట్టుబడులు వచ్చాయి, అలాగే వాళ్ళ ట్రాన్సాక్షన్ అనేది కొంచెం తేడాగా ఉందని చెప్పేసి దాదాపు 4 నుంచి వారం రోజుల పాటు అప్పటి దాడులు జరగడం జరిగింది. మళ్ళీ 1 year గ్యాప్ తర్వాత ఇప్పుడు ఈ 2025 ప్రారంభంలో కొత్త సినిమాలు, భారీ సినిమాలు విడుదల ఉన్నాయి. అలాగే డిసెంబర్లో కూడా పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. కాబట్టి ఈ 2 అగ్ర నిర్మాణ సంస్థలకు సంబంధించి వీళ్ళ మీద ఈ ఐటీ దాడులు అనేవి 2 రోజులు నిన్న ఉదయం నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నాయి. అయితే కేవలం అంటే ప్రచారంలో ఉంది ఏంటంటే కనుక 2 భారీ సినిమాలు తీశారు, వాటికి సంబంధించి కలెక్షన్లు అనేవి వచ్చాయి, వాటి ఖర్చు, వాటికి సంబంధించిన వసూళ్లు, సో వాటిని లెక్కలు తేల్చే పరిస్థితిలో ఐటీ అధికారులు ఉన్నారు అని చెప్పేసి ఈ ప్రచారం అనేది జరుగుతుంది. దీంతోపాటు సినిమా ఈ అగ్ర నిర్మాణ సంస్థలు అనేవి చెల్లింపుల విషయంలో కొంత క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉన్నాయని చెప్పేసి ప్రధానమైన ఒక ఆరోపణ అనేది ఉంది. ఒక్కసారికి ఇన్ని టీంలు టాలీవుడ్ టార్గెట్గా వచ్చి ఇలా సోదాలు నిర్వహిస్తున్నాయంటే కనుక వాళ్ళకి సంథింగ్ ఏదో ఒక బలమైన ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి వాళ్ళందరూ ప్లాన్డ్గా వచ్చి ఇలా అగ్ర నిర్మాణ సంస్థల టార్గెట్గా కూడా ఇప్పుడు ఈ సోదాలు అనేవి జరుగుతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం అయితే ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే మనకు పైకి కనిపిస్తుంది ఇటు దిల్ రాజు అటు మైత్రి మూవీస్ అని చెప్పేసి అనుకున్నప్పటికీ కూడా నిన్న ఉదయం మరికొన్ని ప్రొడక్షన్ హౌస్ల మీద కూడా ఈ ఐటీ దాడులు కొంతమంది అంటే వీళ్ళ ఈ అగ్ర నిర్మాణ సంస్థలకి కొంచెం సపోర్ట్గా ఉన్న కంపెనీలతో పాటు వ్యక్తులతో కొంచెం ఫైనాన్షియర్లు వీళ్ళందరి మీద కూడా ఐటీ సోదాలు వాళ్ళ కంపెనీల్లో కానీ ఇళ్లలో కానీ నిర్వహిస్తూ ఉన్నారు. అభిషేక్ అగర్వాల్ అని చెప్పేసి ఆయన కంపెనీ మీద కూడా ఇలా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే ఇలా దీని వెనక కారణం ఏంటంటే కనుక నాట్ ఓన్లీ ఆదాయ వ్యయాలు, వీళ్ళు చేస్తున్న క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి కొంత తేడాగా ఉన్నాయి. ఎందుకంటే కనుక ఇప్పుడు ఏ వ్యాపారమైనా సరే ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చేసింది, జీఎస్టీ, టీడీఎస్ ఇవన్నీ వచ్చిన తర్వాత మ్యాక్సిమం అంతా కూడా ఓపెన్గా ఉంటూ వస్తుంది. కానీ సినిమా దగ్గరికి వచ్చేసరికి కొంత క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది స్టార్ హీరోలు కానీ దర్శకులు కానీ వాళ్ళు ఆశిస్తున్న మీదట నిర్మాతలు వాళ్ళకి కొంతమేర క్యాష్ రూపంలో చెల్లిస్తూ ఉన్నారు. క్యాష్ని తీసుకొచ్చే క్రమంలో ఫైనాన్షియల్ దగ్గర వాళ్ళు ఎక్కువ మొత్తంలో క్యాష్ తీసుకొస్తూ ఉన్నారు. మళ్ళీ చెల్లింపులు చేసే విషయంలో కూడా అదే క్యాష్ వాళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది కొంచెం అధికారికంగా లెక్కల్లోకి రావట్లేదు అని చెప్పి అనుమానం అనేది ఐటీ వాళ్ళకి వచ్చింది. ఈ క్రమంలోనే ఆ లెక్కలన్నీ తేల్చే పనిలో ఇప్పుడు ఈ సోదాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ భారీ స్థాయిలో 55 మంది బృందాలుగా విడిపోయి ఈ రకంగా చేస్తున్నారంటే కనుక ఏదో లోతైన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఉంది కాబట్టి చేస్తున్నారని చెప్పి ప్రచారం అయితే టాలీవుడ్లో ఉంది. ప్రధానంగా ఇప్పుడు నిన్న నిర్మాతలు ఈ అగ్ర నిర్మాణ సంస్థలకు సంబంధించింది నిన్న ఉదయమే సుకుమార్ సంబంధించిన ఆఫీస్లో కూడా చేశారు. ఇప్పుడు సుకుమార్ పేరు అనేది ఇవాళ వచ్చింది. అయితే ఇది ఫర్దర్గా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించే క్రమంలో ముందు హీరోల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతాయని చెప్పి ఒక ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే ఇది ఇవాళ రేపుతో మూసేది కాదు, లెక్కలు తేలితే ఓకే, లేకపోతే కనుక అనుమానాలు ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళి ఓవరాల్గా హీరోల ఇంటికి కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే ఇప్పుడు నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. ప్రముఖ నిర్మాత